ఆ స్ఫూర్తితో మరొక సంవత్సరం పాటు జనం కోసం పనిచేస్తామని చెప్పని కంకణబద్దులు ఏం చెప్పని ఈరోజు జెండా ఎగరేసి ఇవాళ గడిచిన 9 మాసాలుగా ఏదైతే పేద మధ్యతరగతి వర్గాలు ఆ కులం ఈ కులం అని లేకుండా పేద మధ్యతరగతి వర్గాల పిల్లలందరూ కూడా తల్లిదండ్రుల మీద ఆర్థిక భారం పడకుండా లేదా అప్పులు పాలవకుండా పిల్లల చదువుల కోసం అప్పులు పాలవకుండా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన మేరకు ఏదైతే పేద వర్గాల్లో కూడా ఉన్నత చదువులు చదువుకునేటువంటి వ్యక్తులు తయారవ్వాలి, తద్వారా మాత్రమే ఈ రాష్ట్రంలో పేదరికం పోతుంది, పేదరికం నుంచి కుటుంబాలు బయటకు వస్తాయని చెప్పి నమ్మిన వాడు నాడు రాజశేఖర రెడ్డి అయితే దాని కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాన్ని కొనసాగిస్తూ వస్తూ సంవత్సరానికి కేవలం కాలేజీ ఫీజుల కోసమే దాదాపుగా 3,700 నుంచి 4,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పిల్లల ఫీజులకి ఏర్పాటు చేస్తూ ఆ ఫీజుల్ని ప్రతి క్వార్టర్ ప్రతి 3 మాసాలకు ఒకసారి ఆ ఫీజుల్ని చెల్లిస్తూ అలాగే సంవత్సరానికి 20,000 రూపాయలు మెస్ ఛార్జీల కింద పిల్లలు చదువుకుంటానికి తల్లిదండ్రుల మీద భారం తగ్గించడం కోసం 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చేదానికి కానీ ఇవాళ 9 మాసాల్లో ఒక్క చిల్లి కానీ కూడా ఏ కాలేజీకి పిల్లల చదువుల నిమిత్తం ఒక్క పైసా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ చెప్పిన మాట చెప్పకుండా ప్రజలకి అరచేతిలో వైకుంఠం చూపించి ఇవాళ ఏం నాకిస్తున్నారో మనందరం మనం చూస్తున్నాం. ఇవాళ ఆర్టీసీ ఆడపిల్లలందరికీ కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీ బస్ ఇస్తామని ఎగ్గొట్టావు, సరే ఎగ్గొట్టావు. దానివల్ల నష్టం ఉందా లేదా తర్వాత మాట్లాడుకోవచ్చు, ఎవరికి నష్టమా లాభమా అనేది తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ ఇవాళ పేద మధ్యతరగతి వర్గాలు యొక్క చదువుని ఇబ్బంది పడే స్థితిలో ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి దిగజారి ప్రవర్తించడం అంటే ఇవాళ కాలేజీల్లో తల్లిదండ్రులకి ఎంత ఒత్తిడి అంటే నువ్వు తల తాకట్టు పెట్టైనా మీ పిల్లోడు ఫీజు కడితే మాత్రమే పరీక్షలు రాయనిస్తాం, హాల్ టికెట్ ఇస్తాం, క్లాసులోంచి రోజు ఆ గుమ్మస్తాలు పిలవటం, పాఠం జరుగుతూ ఉంటుంది, పాఠం చెప్తూ ఉంటాడు మాస్టర్, గబాల ఒకడు వచ్చి కాగితం ఇచ్చి పలానాడుని ప్రిన్సిపాల్ గారు రమ్మంటున్నారంటే క్లాసు నుంచి రేపెళ్తే సిగ్గుతో అవమాన భారంతో అంతమంది పిల్లల్లో ఎవరైతే ఫీజు రీయింబర్స్మెంట్ కింద పేద మధ్యతరగతి వర్గాల నుంచి కాలేజీలో చేరారో, సీటు పొందున్నారో ఇవాళ వాళ్ళందరూ కూడా అవమాన భారంతో రోజు ప్రిన్సిపాల్ రూమ్కి నడుచుకుంటూ రావటం, తిట్లు తింటాం. ఈ డబ్బులు కట్టకపోతే కాలేజీ ఎట్టా నడుస్తుంది, చంద్రబాబు కట్టడం, పవన్ కళ్యాణ్ కట్టడం, మోడీ కట్టడం, మరి మీ అమ్మ బాబు కూడా కట్టపోతే కాలేజీ మాకెట్టా వస్తుందని చెప్పి పిల్లలనేమో కాలేజీలో వేధిస్తూ ఉంటారు. ఇవాళ పిల్లల యొక్క అవమాన భారం లేదా పిల్లల చదువు ఆగిపోతామో అని చెప్పని భయపడినటువంటి తల్లిదండ్రులు ఇవాళ తలతాకట్టు పెట్టి అప్పులు చేసి ఫీజులు కట్టే పరిస్థితి, కడుతున్నటువంటి పరిస్థితి. ఆపేస్తే వాళ్ళు ఎంతమంది అప్పులు చేసి ఫీజులు కట్టిన పరిస్థితి మనకు తెలుసు. మన కళ్ళ ముందు సాక్షులుగా మనందరం నిలబడుతున్నాం. ఇవాళ అప్పుడే 2 బడ్జెట్లు ప్రవేశపెట్టింది కూటమి ప్రభుత్వం వచ్చిన 9 మాసాల్లో. మొదటి బడ్జెట్లో కానీ లేదా 2వ బడ్జెట్లో కానీ డబ్బులు కేటాయించకుండా, కాలేజీలకు ఫీజు నిధులు విడుదల చేయకుండా ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లల భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి మన కార్యక్రమం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే ఇవాళ ప్రభుత్వ అధికారులు, మరి ప్రత్యేకించి పోలీసు అధికారులు చంద్రబాబు నాయుడికి ఎంత పొత్తుగా మారిపోయిన పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. ఇవాళ ధర్నా చేసే హక్కు కూడా మీకు లేదు, ధర్నా జరగకూడదు. మీరు గుట్టుగా ఒక 10 మంది పేర్లు ఇస్తే ఆ 10 మందికి ముసుగేసి జాగ్రత్తగా దొడ్డుదారిని కలెక్టర్ గారిని గెలిపిస్తాం, కలెక్టర్ గారికి ఒక కాగితం ఇచ్చేసి మీరు వెళ్ళిపోండి తప్పితే మీరు ధర్నా చౌక్ కూడా వచ్చి
ధర్నా చేయడానికి వీల్లేదు, చంద్రబాబుకి వ్యతిరేకంగా స్లోగన్ కొట్టడానికి వీల్లేదు, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా స్లోగన్ కొట్టడానికి వీల్లేదు, ఫీజు డబ్బులు కట్టమని మీరు స్లోగన్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పని పోలీసులు ఈ రకంగా సిగ్గుమాలిన ప్రవర్తన మనం చూస్తున్నాం. ఎంతకన్నా దిగజారి పోలీసు వ్యవస్థ ఇంకేముంటుంది? అంటే ప్రజాస్వామ్య హక్కుల ప్రకారం బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం మేరకు ఇవాళ ఒక ప్రభుత్వం తప్పు చేస్తుంటే, ద్రోహం చేస్తుంటే, ఒక ప్రభుత్వం లక్షలాది మంది పిల్లల భవిష్యత్తుని అంధకారంలోకి నెడుతుంటే నిలదీసేటువంటి లేదా వ్యతిరేకంగా గొంతెత్తేటువంటి పరిస్థితి కూడా లేదు అని చెప్పని ఈ రకంగా ఈ పోలీసు రాజ్యం ఈరోజు ఈ రకంగా నడిపే పరిస్థితులు ఉంటాయి. పోలీసులు కూడా అడుగుతున్నాం, మీరు కూడా మధ్యతరగతి కుటుంబాల నుంచో పేద కుటుంబాల నుంచో వచ్చారు కదా, స్పృహ ఉన్నదా మీకు? ఇంతమంది పిల్లలు మేమేనా ఏం చెప్తున్నాం? చంద్రబాబు నాయుడు దిగుబోమని చెప్తున్నామా? పిల్లలకి ఫీజు కట్టవయ్యా అని చెప్తున్నాం. ఏదైతే ఎన్నికల్లో ఓట్లు అడుక్కునేప్పుడు హామీ ఇచ్చావో ఆ హామీ మేరకు కనీసం పిల్లల ఫీజులన్నా కట్టవయ్యా, ఇంతమంది నాశనం అయిపోతున్నారు, లక్షలాది మంది పిల్లలని చెప్పని మనం మాట్లాడుతుంటే, మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే మీరు అసలు రావడానికి లేదు, రోడ్డు ఎక్కడానికి లేదు. మీరు ఎవరు వచ్చినా సరే కుదరదు, 30 యాక్ట్ పెట్టాం, 10 మంది గుమ్ముగూడి లేదా 4 గుమ్ముగూడి రోడ్డు ఎక్కకూడదు. ఇట్లాంటి బెదిరింపులు ఏం చేస్తావు? పోలీసులను అడుగుతున్నా నేను, ఏం చేస్తావు? నేను వస్తే రోడ్డు కాడికి కలెక్టర్ ఆఫీస్కి వస్తే ఏం చేయగలను? ఏం చేస్తావు? కొడతావా? కొట్టు, తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాలు చేయిస్తావా? ఎరగొట్టుకు సిద్ధంగా ఉన్నాం. హాస్పిటల్లో చేరి నీ మీద వ్యక్తిగతంగా కేసు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. నువ్వు కనుక నన్ను కొట్టి నన్ను చెయ్యో కాలు ఎరగొడితే ఖచ్చితంగా నిన్ను కోర్టు చుట్టూ తిప్పేదానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. తెగించున్నావు, నువ్వెంత బరి తెగించున్నావో కాకి చొక్కా వేసుకుని జనం కట్టిన పన్నుతో జీతం తీసుకుంటూ ఎస్పీ దగ్గర నుంచి కింద ఎస్ఐ దాకా మీరు జనం కట్టిన సొమ్ముతో జీతం తీసుకుంటూ కాకి బట్టలు వేసుకుని ప్రమాణం చేసి ఇవాళ ఈ రకంగా చట్టాలని అడ్డు పెట్టుకుని ఆ కేసులు కడతామంటే నీ చేతనైంది నువ్వు చేసుకో. మేము ఇక్కడ జెండా ఎగరేసి మేమందరం కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ధర్నా చౌక్ వచ్చి ధర్నా చేసేది ఖాయం. చంద్రబాబుని ఫీజు కట్టేదాకా మేము నిలదీయటం ఖాయం అనేది కూడా ఇవాళ మనందరం కూడా జాగ్రత్తగా ఉండండి. మనం ఇక్కడ అందరం కలిసి జెండా ఎగరేసిన తర్వాత నడుచుకుంటూ ఎవరు కూడా మనం క్రమశిక్షణ దాటొద్దు, శాంతియుతంగానే చేద్దాం. తోస్తే తోయించుకుందాం, తంతే తన్నించుకుందాం. మనం ఒక మంచి ఆశయం కోసం ఇవాళ వస్తున్నాం. మనమే మన రాజకీయాల కోసం రాసుకుంటా కాదు మనం వచ్చేది. జై జగన్, జై పేర్ని, జై జగన్, జై జగన్. రద్దు చేయాలి మెడికల్ కాలేజ్ అమ్మకాన్ని, రద్దు చేయాలి మెడికల్ కాలేజ్ అమ్మకాన్ని, రద్దు చేయాలి మెడికల్ కాలేజ్ అమ్మకాన్ని. బాబా కారు దారి ఉండే నిరుద్యోగ బుద్ధి లేదని బలంలో సైకిస్తే కారు వెళ్ళిపోతే, కొన్ని బలం సైకిల్ కారు వెళ్ళిపోతే అమ్మకాన్ని ఆపేయాలి. నిరుద్యోగ